అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ నయమాను గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఎవరు ఈ నయమాను అని మనం ఆలోచన చేస్తే, నయమాను సైన్యాధిపతి. ఆ రోజుల్లో రాజ్యాలు ఉండేవి, ఆ రాజ్యాలకు బలమైన సైన్యం ఉండేది. ఆ సైన్యానికి ఒక అధిపతి ఉండేవాడు. ఆ అధిపతి కింద చాలా మంది అధికారులు ఉండేవాడు. ఆ సైన్యాన్ని అంతటికీ కూడా అధిపతిని సైన్యాధిపతి అని పిలుస్తారు. ఇప్పుడు మనకు ఆర్మీ ఉంది, ఆర్మీ యొక్క హెడ్ ని చీఫ్ కమాండర్ అని పిలుస్తారు. అలాగా సైన్యానికి ఒక అధిపతి ఉండేవాడు, అతని సైన్యాధిపతి అని పిలిచేవాడు. ఇక్కడ కూడా ఈ సిరియా దేశానికి సైన్యం ఉంది, ఆ సైన్యానికి ఒక అధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరే నయమాను. బైబిల్ ఏది సెలవిస్తుందంటే, నయమాను పరాక్రమశాలి, చాలా బలవంతుడు, చాలా యుద్ధ నేర్పరి గలవాడు. నయమాను వెళ్ళాడు అంటే ఖచ్చితంగా విజయాన్ని తీసుకొచ్చేవాడు. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండేది కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. నయమానుకు విజయాలు వస్తా ఉంటే నయమాను అనుకున్నాడు, నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత, నా నేర్పరి చేత, నా సమయోచితమైన జ్ఞానము చేత, నా మాటలు తూచా తప్పకుండా సైన్యమంతా వింటుంది కాబట్టే మాకు విజయాలు వస్తున్నాయి అని అనుకున్నాడు. కానీ బైబిల్లో ఏం రాసింది అని అంటే, అతని చేత యెహోవాయే విజయం అనుగ్రహించెను. దేవుడికి స్తోత్రం. ఇది ఎప్పుడు కూడా మనం గ్రహించాలండి. ఒక విజయాన్ని మనం స్వతంత్రించుకున్నామంటే, ఒక ఉద్యోగం మనకు వచ్చిందంటే, ఒక వ్యాపారంలో లాభం మనం సంపాదించాము అంటే, ఒక ఇల్లు కట్టుకున్నామంటే, ఒక పొలం కొనుక్కున్నామంటే, ఓ బంగారం అన్న కొనుక్కున్నామంటే, ఓ వస్త్రం కొనుక్కున్నాం, ఏదైనా సరే మనకు కలిగింది అనంటే అది మన శక్తి జ్ఞానం వలన కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించాలని ఆసక్తి చూపించి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు మన పట్ల దయ చూపించాడు కాబట్టి అవన్నీ మనం పొందుకోగలుగుతున్నాం. ఈ సత్యాన్ని ఇప్పుడు కూడా గ్రహించాడు. ఈరోజు ఏది కావచ్చు, ఉద్యోగం పొందుకున్నా అదే ఉద్యోగంలో చాలా మంది ప్రయత్నాలు చేశారు. నీకన్నా జ్ఞానం గలవారు ప్రయత్నాలు చేశారు, నీకన్నా మంచిగా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రయత్నాలు చేశారు, నీకన్నా మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టశాతం వారికి రాలేదు, నీకు మాత్రం వచ్చింది. కారణం ఏంటో తెలుసా? నీ పట్ల దేవుడు దయ చూపించి ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. అలాగే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరేనండి, మనం ఒకటి పొందుకున్నామంటే అది కేవలం దేవుని అనుమతి ద్వారానే, దేవుని దయ ద్వారానే అది మనం పొందుకున్నామని మనం గ్రహించాలి. ఇక్కడ నయమాను మాత్రం అలా గ్రహించేవాడు కాదండి. యెహోవాయే నయమాను చేత విజయాలు అనుగ్రహిస్తున్నప్పటికీ నయమాను గ్రహించేవాడు కాదంట. ఎందుకంటే నయమాను అన్యుడు. చూడండి, ఆ రోజుల్లో బైబిల్ గ్రంథంలో రాజుల చరిత్రలు మనం ధ్యానిస్తే ఒక్కొక్కసారి ఇజ్రాయేలీలకు బుద్ధి రావాలని, అలాగే దేవుని ప్రజలకు బుద్ధి జ్ఞానోదయం రావాలని దేవుడు కొన్ని సార్లు శత్రువులకు విజయాన్ని అనుగ్రహించేవాడు, ఇజ్రాయేలీలకు ఓటాలు అనుగ్రహించేవాడు. అయ్యో, దేవుడు మన పక్షములు ఉన్నాడు కదా, మనకే విజయం వచ్చేస్తుందని కొన్నిసార్లు చాలా మంది అనుకునేవారు. కానీ వారు దేవుడు వారి పక్షంలో ఉన్నారు అని అనుకుంటున్నారు, కానీ వారు దేవుడి పక్షంలో లేదు. అలా వారు దేవుడి పక్షంలో లేనప్పుడు, నేను మీ పక్షంలో ఎప్పుడూ ఉంటున్నప్పటికీ మీరు నా పక్షంలో ఉండట్లేదు, నా మాట వినట్లేదు, మీకు సరైన బుద్ధి రావాలి అంటే మీరు శత్రువులకు విజయం అనుగ్రహిస్తేనే గానీ మీకు బుద్ధి రాదని కొన్ని సందర్భాల్లో దేవుడు ఫిలిష్తీయులకు కావచ్చు, శత్రువులందరికీ విజయాలు ఇస్తూ ఇజ్రాయేలీలకు పాఠాలు నేర్పించేవాడు. అప్పుడు మీరు ఓటమిలో ఉన్నప్పుడు, అయ్యో మేము ఓడిపోయాము అంటే దేవుడు మనతో లేడు. దేవుడు మనతో ఎందుకు లేడు? మనం ఏదో తప్పు చేసుకున్నాం, ఏదో పాపం చేసుకున్నాం, దేవుడు ఏదో ఆయాస పెడుతున్నాం, దేవుడు ఏదో బాధ పెడుతున్నాం, దేవుడు ఎంతగానో విసుగుస్తున్నాం కాబట్టి దేవుడు మనతో ఉండట్లేదు, మనకి ఓటాలు వస్తున్నాయి. కాబట్టి మనం అందరం కలిసి పశ్చాత్తపడి మరలా దేవుని మన పక్షంలో ఆహ్వానించుకుందామని అనేక సందర్భాల్లో ఇజ్రాయేలీలు మరలా పశ్చాత్తాపడి దేవుడు అనుగ్రహాన్ని పొందుకున్నప్పుడు మరలా దేవుడు వీరి పక్షంలో చేరి తన బిడ్డలైన ఇజ్రాయేలీలకు విజయాలు అనుగ్రహించేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నయమాను అన్యుడండి, దేవుడి బిడ్డ కాదు.
కానీ నయమాను విజయాలు పొందుకున్నాడు అని అంటే బైబిల్ చెప్తుంది, యెహోవాయే అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేస్తున్నాడు. దేవుడు నయమానుకు విజయాలు అనుగ్రహిస్తున్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇది గ్రహించలేక నయమాను నా శక్తి, నా జ్ఞానం, నా బలం అనుకున్నాడు. ఇంత సైన్యాధిపతి, ఇంత పరాక్రమశాలి కలిగిన నయమానుకు ఏముందో తెలుసండి? కుష్ఠరోగం ఉంది. ఏముందండి? కుష్ఠరోగం ఉంది. బైబిల్ సెలవిస్తుంది, చదువుదాం. మహాపరాక్రమశాలి ఉండేది కానీ అతడు కుష్ఠరోగి. ఇంత బలము, ఇంత సైన్యములకు అధిపతి, ఇంత బలము కలిగిన ఈ నయమానుకు ఏముందో తెలుసండి? కుష్ఠరోగము. మనం అనుకుంటాం బాగా డబ్బున్నోళ్ళు చాలా సంతోషంగా ఉంటారనుకుంటాం, బాగా ఆస్తి పరులు చాలా సంతోషంగా ఉంటారనుకుంటారు, బాగా పొలాలు ఆస్తి సంపదలు కలిగి వాళ్ళకి ఏమీ లోటు ఉండదు, బాగా సంతోషంగా నవ్వుతూ ఎప్పుడు ఉంటారనుకుంటాం. లేదండి, ఎంత ఆస్తి, ఎంత సంపద, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఏదో ఒకటి వారిని వేధిస్తూ ఉంటారు, ఏదో ఒకటి వారిని నిద్ర లేకుండా చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి వారిని బాధ పెడతా ఉంటారు, ఏదో ఒక సమస్య వారికి కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉండదు. ఉండకుండా మాత్రం ఉండనే ఉండదు. ఎవరైనా ఎంత డబ్బు కోటీశ్వరుడు వెళ్ళి నీకు ఏ కష్టాలు లేవు కదండి అని అంటే నవ్వుతారు ఎవరైనా. నాకు ఎందుకు లేవు, నాకున్న కష్టాలు నాకు ఉన్నాయి అంటారు. ఇక్కడ సైన్యాధిపతి నయమాను. ఆ నయమాను కంట ఏముందో తెలుసా? కుష్ఠరోగం. ఎందుకు కుష్ఠరోగం ఆ రోజుల్లో చాలా భయంకరమైన రోగము అని అంటే, కుష్ఠరోగం ఒకవేళ వచ్చింది అని తెలిస్తే చాలండి ఏం చేసేవారో తెలుసా? లేవియాకాండం 13వ అధ్యాయం. లేవియాకాండము 13వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూద్దాం. కుష్ఠరోగం కలిగిన వారు ఎలా ఉండాలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. మొదట కుష్ఠరోగులు వస్త్రాలను చింపేసుకోవాలి, తల విరబోసుకోవాలి, తన పై పెదవిని కప్పుకోవాలి, అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గలగా పలకవలేదు. ఆ పొడవాడికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగా నివసింపవలను, వారి నివాసము పాలెము వెలుపల ఉండవలను. ఇప్పుడు సైన్యాధిపతిగా పిలువబడుతున్న ఈ నయమాను, విజయాలు పొందుకున్న ఈ నయమాను, గర్వముతో ఎగిరిపడుతున్న ఈ నయమానుకు ఏమొచ్చిందో తెలుసండి? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం రాగానే దాని నయమానంట కప్పేసుకుంటా ఉండేవాడంట. కప్పేసుకుంటా ఉంటే ఎవ్వరికి కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉండేవాడంట. నయమాన్ అనేసరికి పైన గంభీరంగా ఉండేవాడంట, కానీ నయమాన్ ఒక్కడికే తెలుసు, నాలో కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం స్లోగా పెరిగిపోతుంది. రోజు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకునేవాడంట, అయ్యో నాకు కుష్ఠరోగం. ఎవరైనా చూస్తే చాలు మళ్ళా సర్దేసుకుని పైకి నవ్వుతూ ఉండేవాడంట. చాలా మంది పైకి నవ్వుతారు కానీ హృదయంలో ఉన్న బాధ చాలా కుమిలిపోతూ ఉంటారు. ఒకసారంట ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, వచ్చి చెకప్ చేసుకున్నాడంట. అప్పుడు డాక్టర్ గారు అంట, ఏంటండి మీకంటే, ఏదో లోన్లీగా బాధ చాలా వేదనగా ఉందండి, అన్నం తినబుద్ధి అవ్వట్లేదు, చాలా బాధగా ఉంటుంది, ఏదైనా నరాల వీక్నెస్ ఏంటో ఒకసారి చూడండి అంటే డాక్టర్ గారు మొత్తం టెస్ట్ చేశారండి. డాక్టర్ గారు మొత్తం టెస్ట్ చేస్తే, అయ్యా మీకు అన్ని రిపోర్ట్స్ వచ్చాయండి, అంతా బాగానే ఉందండి, ఏం లేదు, శుభ్రంగా భోజనం చేయండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి, మీకైతే ఏమీ లేదండి, మీరు చక్కగా ఉన్నారు కదా, చూడడానికి బాగా కనబడుతున్నారు, చక్కగా ఉన్నారు, మీకు ఏం లేదండి, నేను డాక్టర్గా చెప్తాను కదా, మీకు ఏం లేదండి, ఏ అనారోగ్యం లేదండి, దయచేసి చక్కగా వెళ్ళండి అన్నారు. అప్పుడు మరలా ఆయన ఉండబట్టలేదు, లేదు డాక్టర్ గారు, ఏదో ఒక మెడిసిన్ ఇవ్వండి, నేను టాబ్లెట్ ఏదో ఒకటి వేసుకుంటాను, ఆరోగ్యంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. మీకు ఏం లేనప్పుడు ఏ టాబ్లెట్ ఇచ్చినా ఏం లాభం అండి అని అంటున్నారు. మీరే ఏదో పరిష్కారం చెప్పండి, మీరు డాక్టర్ కదా, కొన్ని ఉంటాయి కదా, ఈ టాబ్లెట్స్ కాకుండా ఇంకేదైనా ఉంటాయి కదా అంటే, అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారంట, సరేనండి, మీరు చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉండడానికి ఒక ట్రిక్ చెప్తానండి, ఒక మాట చెప్తాను, ఆ మాట చేస్తారా? చెప్పండి డాక్టర్ గారు అన్నారు. ఏం లేదండి, ఇదిగో మన టౌన్లో, ఇదిగో అక్కడ మన టౌన్ ఆ ప్రాంతంలో
రీసెంట్ గా ఒక సర్కస్ జరుగుతుందండి. నిన్న మేము మా ఫ్యామిలీ, నేను డాక్టర్గా నేను నా ఫ్యామిలీ అంతా కూడా నిన్న ఈవినింగ్ ఆ సర్కస్కి వెళ్తే, ఆ సర్కస్ లో ఒక ఆయన చక్కగా ఈ మికీ మౌస్ వేషం వేసుకొని, జోకర్ వేషం వేసుకొని ఎన్ని జోకులు వేస్తున్నాడు అండి, ఎన్ని జిమ్మిక్కులు చేస్తున్నాడు, ఎన్ని యాక్షన్స్ చేస్తున్నాడు. అది చూసి మా పిల్లలు నవ్వుతున్నారు, నేను కూడా నవ్వానండి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మీకు మనసు బాగాలేదు అంటున్నారు కదా, అదిగో ఆ సర్కస్ దగ్గరికి వెళ్తే ఆ జోకర్ మిమ్మల్ని బాగా నవ్విస్తారండి అని ఈ డాక్టర్ గారు సలహా ఇచ్చారు. ఎలా ఉందండి నేను చెప్పిన సలహా? బాగుందనంటే అప్పుడు ఆయన అన్నారంట, బాగుందండి, కాకపోతే మాట చెప్పమంటారా, ఆ జోకర్ ఎవరో కాదండి, నేనేనండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరిని నవ్వించిన జోకర్కి హృదయం ఒక్కొక్క మనసు బాగుండట్లేదండి, లోన్లీగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటాం, మనల్ని ఎవరైనా మంచిగా కనబడుతూ చక్కగా ఉంటే వారుకున్న బాధలు వారికి ఉంటాయి. ఈ మధ్య చాలా మంది కామెడీలు ఎక్కువ చూడడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు కదా. ఆ కామెడీ చేసే వ్యక్తులు ఎవరైనా అడగండి. ఈ మధ్య ఫోన్లో జబర్దస్తులు బాగా చూస్తారు కదండి. వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎప్పుడైనా అడగండి, వాళ్ళకునే బాధలు వాళ్ళకుంటే ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్తా ఉంటారు. ఈ నయమాను కూడా ఎంత పరాక్రమశాలి, కానీ నయమాను హృదయంలో ఆ బాధ మాత్రం రగిలిపోతాం. నా కుష్ఠరోగం వచ్చి నేను ఎందుకు దాచుకుంటున్నానంటే, ఒకవేళ ఈ కుష్ఠరోగము నా చుట్టూ ఉన్నవారు కావచ్చు, సైన్యమును కావచ్చు, ఎవరికైనా తెలిస్తే నన్ను ఏం చేస్తారో తెలుసా? 2 రెక్కలు పట్టుకుని నన్ను తీసుకుని వెళ్ళి పాలెము చివర పడేస్తారు. పాలెము చివరంటే నివాస ప్రాంతం నుండి చివరకు, అనగా మనమందరం నివసిస్తున్న ఈ ప్రాంతానికి చివరి ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతానికి పడేస్తారు ఇతన్ని. ఎందుకు ఆ ప్రాంతానికి పడిస్తారంటే మనుషుల మధ్య ఈ కుష్ఠరోగులు జీవించడానికి వీల్లేదు. ఆ రోజుల్లో ఉన్నది ఏంటో తెలుసా అండి, ఒకవేళ మనుషుల మధ్యలో ఈ కుష్ఠరోగులు ఎవరైనా జీవిస్తే ఆ కుష్ఠరోగం కాస్త అంటువ్యాధి అందరికి వచ్చేస్తుందేమో అని వారిని ఏం చేసేవారంటే పాలెము చివర, ఊరు చివర వారిని ఉంచేవారు. మీకు గమనించారు, ఇప్పటికీ కూడా చాలా కుష్ఠరోగ కాలనీలు ఎక్కడ తెలుసా అండి? ఊరు చివర ఉంటాయి. ఎక్కడుంటాయండి? ఊరు చివరు ఉంటాయి. మన భీమవరం ప్రాంతం కూడా ఊరు చివరు కుష్ఠరోగ కాలనీ ఉంటుంది. అక్కడ ఒక్కొక్కసారి మేము సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి క్రిస్మస్ జరిగిస్తూ ఉంటాం. ఒక మేడం గారు ప్రతి సంవత్సరం బట్టలు తీస్తారు, ఆ బట్టలు మేము పంచుతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ కుష్ఠరోగ కాలనీ అంటే దాన్ని ఏదో అంటున్నారండి, అంటే నివాస ప్రాంతం వస్తే అక్కడ స్థలాలు కొనేసుకొని అదేదో ఏరియా అంటున్నారు మొత్తానికి. దేవుడికి స్తోత్రం గెలుగురుగా. ఆ రోజుల్లో అలా ఉండేదండి. ఇందాక మనం లేవియకాండం చదివించాం కదా, పాలెము చివరలో ఉండాలి. రెండోది, వారు ఎప్పుడు కూడా వారు పై పదవిని కప్పుకొని జీవించాలి, ఇలా జీవించాలి. మూడవది, వారు ఎప్పుడు కూడా అనుకుంటా ఉండాలి ఏంటంటే, మేము అపవిత్రులము, నేను అపవిత్రుడని అని గట్టిగా కేకలేయాలి. అలా విరబూసుకుంటా ఉండాలి. అంటే వారికి కుష్ఠరోగం ఉందని దూరం నుంచి వెళ్తున్న వారు కూడా వెంటనే గ్రహించలో ఇక్కడ కుష్ఠరోగులు ఉన్నారు, జాగ్రత్త, దగ్గరికి వెళ్ళకూడదు, ఇడ్లీ చెల్లిపోవాలనేటటువంటి సంకేతము వీరే ఇవ్వాలని. అలా ఉంది ఆ రోజులో ఉన్న ధర్మశాస్త్రం పరిస్థితి. అపవిత్రులను వారు కేకలేస్తూ పాలెము చివరుగా ఉంటూ వారి కుటుంబానికి, వారి రక్త సంబంధికులకు, తల్లిదండ్రులకు, కన్నబిడ్డలకు అందరికీ దూరమై జీవించేవారు. ఇప్పుడు సైన్యాధిపతిగా పిలువబడుతున్న నయమాను, విజయాలు తీసుకొచ్చిన నయమాను, అందరి చేత శబాష్ అని చప్పట్లు కొట్టించుకున్న నయమానుకు అర్థమైపోతుంది, ఈ రోజు నన్ను చూసి అందరు చప్పట్లు కొడుతున్నారు, కానీ ఏదో ఒక రోజు నన్ను తీసుకుని పాలెము చివర వేసేస్తారు అని భయపడుతూ ఉన్నారు. అలా భయపడుతూ ఉన్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన విషయం తెలుసా అండి? చూద్దామా? రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండే. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండేవాళ్ళు నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడిని కలిగిన కుష్ఠరోగము బాగు చేయని తన యజమానురాలతో చెప్పెను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అయితే ఒక రోజు ఈ నయమాను సైన్యము ఇజ్రాయేల్ ప్రాంతానికి దాడి చేసి అక్కడ వారందరినీ చెరపట్టుకొని తీసుకుని వచ్చారు. ఆ రోజుల్లో యుద్ధం ఎలా జరిగేదంటే, యుద్ధం అవతల వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు అని అంటే వీళ్ళు ఏమైనా చేసి వచ్చాడు. అవతల రాజును బంధించవచ్చు, రాజును
బంధించి ఒకవేళ చంపేయచ్చు, అక్కడ ఉన్న ధనమంతా తీసుకోవచ్చు. అక్కడ ఉన్న బలాఢ్యులు యవనస్తులను చెరగా తీసుకుని వీళ్ళు ఏం చేసేవారంటే వీరి రాజ్యంలో వారిని పని చేయించుకునేవారు. అలాగే అనేక మందిని చెర తీసుకుని వచ్చారు. వారిలో ఒక చక్కటి ఒక యవనస్తురాలు చిన్న పాపను కూడా ఈ నయమాను తెచ్చుకుని ఈ పాపను, ఈ యవనస్తురాలని తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడు ఈ నయమాను. ఆ ఇజ్రాయేలు చిన్నది, పేరైతే లేదు కానీ మంచి ఆత్మీయత కలిగిన చిన్నది. ఆ ఇజ్రాయేలు చిన్నది నయమాను ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత ఈ నయమాను నన్ను నా తల్లిదండ్రుల నుండి దూరం చేశాడు, నా రక్ష సంబంధికుల నుండి దూరం చేశాడు, నా ప్రాంతం నుండి నన్ను దూరం చేశాడు, నా యజమాను ఈ నయమాను ఎప్పుడు చచ్చిపోతాడా అని ప్రార్థన చేయాలి. ఎవరు? ఇజ్రాయేలు చిన్నది. అంతే కదండి. ఒకవేళ ఎవరైనా మనకు అన్యాయం చేస్తున్నట్లయితే, ఎవరైనా మనకు తిట్టే ప్రయత్నం చేస్తున్నట్లయితే, ఎవరైనా మనకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లయితే మనలో కొంతమంది ప్రార్థన చేస్తారు. ఏంటో తెలుసా? అబ్బా వాళ్ళు నాశనం అయిపోవాలి. అలా ఎప్పుడు కోరుకోకూడదు. ఎదుటి వారి నాశనాన్ని కోరుకోకూడదు. వారిని క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమించి నీకు ఎంతైతే నష్టం జరిగిందో మరలా దేవుడు తిరిగిచ్చేస్తాడు. వారు నాశనం అయిపోవాలి ప్రభు అని మాత్రం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. అలాంటి ప్రార్థన ఎప్పుడు కూడా చేయకూడదు. అలాంటి ప్రార్థన దేవుడు వినడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయేలు అలాంటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనలో కూడా అలా ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన చేయాలి, కానీ అలా చేసేది కాదంట. ఆ ఇంటిలోనే చాలా నమ్మకంగా పనిచేసింది. చెరపట్టుకుని బానిస పిల్లగా తీసుకొస్తే, బానిస పిల్ల అంటే అర్థం ఏంటో తెలుసండి? మాట ఎత్తడానికి వీలేదు, వాళ్ళకి జీతాలు ఉండవు, యజమానులు దయదలిచి ఏదైనా ఇస్తేనే తీసుకోవాలి, పెట్టిందే తినాలి. అది బానిస తత్వం. ఇజ్రాయేల్ చిన్నది ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పటికీ తన యజమానుడైన నయమాను భార్యకు చక్కగా పరిచర్య చేస్తూ, చక్కగా ఏ పనిస్తే ఆ పనిని నమ్మకంగా బాధ్యతగా చేస్తూ ఉండేది. అలా నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు నయమాను గమనిస్తుండేవాడట, నయమాను భార్య కూడా గమనిస్తూ ఉండేది. నయమాను భార్య కూడా గమనిస్తూ ఉండేది. మరి ఇంట్లో పని చేస్తూ ఉండేది కదండి. చాలా మంది అనుకుంటారు ఇంట్లో పనిచేసే వాళ్ళకి మన కొన్ని రహస్యాలు తెలియదేమో అనుకుంటారు. మీకు విషయం తెలుసా? ఇంట్లో పనిచేసే వారికి ఆ ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ తెలిసిపోతాయి. దేవుడికి స్తోత్రం కలిగినగా, కానీ తెలియనట్టు ఉంటారు. అంతే, అన్ని తెలిసిపోతాయండి. చీపురు ఉడుతూనే ఉంటారు కానీ చెవు మాత్రం అంటే వేస్తారు. బెడ్రూమ్ ఏం మాట్లాడుకుంటున్నా అని వేస్తారు. బట్టలు ఉతుతూనే ఉంటారు కానీ ఎక్కడ ఏది సామాన్లు ఉన్నాయో తెలుసుకుంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వెరీ సైలెంట్ గా ఉంటారు. కొంతమంది వైలెంట్ గా మారిపోతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇజ్రాయేలు చిన్నది మాత్రం అంట పని చేస్తూ తన యజమానుడు ఏదో డల్గా ఉంటున్నాడు అని గమనించేదట. కానీ అడిగే ప్రయత్నం చేసేది కాదంట. ఎందుకు అడిగే ప్రయత్నం చేసేది కాదంటే బానిస పిల్ల, యజమానుడిగా అసలు మాట్లాడకూడదు. ఒక రోజు అంట నయమాను వస్త్రం తీసి తన కుష్ఠరోగాన్ని చెక్ చేసుకున్నాడు. రోజు చూసుకునేవాడట. ఈ రోజు పెరిగిందా, ఎంత పెరిగింది అని రోజు చూసుకొని బాధపడుతుండేవాడు. అలా ఒక రోజు నయమాను అద్దం ముందు తన కుష్ఠరోగాన్ని చూసినప్పుడు వెంటనే పనిపిల్ల చూసేసినప్పటికీ పనిపిల్ల చూసింది అని మాత్రం నయమానుకు తెలియదు. ఆ పనిపిల్ల చూసి వెంటనే సైలెంట్ గా ఉండిపోయాడు. ఒకవేళ అదే సమయంలో ఆ చిన్నదాని ప్లేస్ లో మన వాళ్ళు ఉంటే వెంటనే సైలెంట్ గా డ్యాన్స్ వేసేసేవారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. నా ప్రజల నుండి, నా ప్రాంతం నుండి, నా కన్నవారి దగ్గర నుండి ఈ మనిషి దూరం చేసుకుని వచ్చి నన్ను ఇంత వెట్టి చాకిరి చేస్తాడా, ₹1 జీతం ఇవ్వట్లేదా, ఇప్పుడు ఇతడి కుష్ఠరోగం కలిగింది, నువ్వు ఉన్నావు నాయన డ్యాన్స్ చేసేస్తాడు. కానీ ఇజ్రాయేల్ చిన్నదన్నా సైలెంట్గా గుడ్డును రట్టు చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గుడ్డును రట్టు చేయలేదు. ఆ ఇంటి గుట్టు అది, అంటే ఇంటిలో ఉన్న రహస్యం అది, యజమానుడికి ఉన్న కుష్ఠరోగం అది రట్టు చేయాలని అనుకోలేదు, కానీ దాన్ని పరిష్కరించే మార్గం చూపించాలనుకుంది. దేవునికి స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏదైనా ఉన్నదంటే ఇంటి గుట్టును రట్టు చేసుకుంటారు. అనగా ఇంట్లో ఉన్న రహస్యము అది భర్తకు భార్యకు మధ్యలోనే ఉండాలండి. ఆ గొడవ వచ్చింది కదా అని చెప్పేసి ఆ రహస్యాన్ని నువ్వు ఇతరులకు చెప్పావు అంటే
దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నీ ఇంటి గుట్టును రట్టు చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని ప్రచారం చేసే నేను అవకాశం ఇస్తున్నాను. ప్రచారం చేయమని అవకాశం ఇస్తున్నాం. నేను ఇదివరకు టీవీలో వాక్యం చెప్తున్నప్పుడు అమలాపురం నుంచి తరచుగా ఒక సహోదరి ఫోన్ చేసేదండి. ఫోన్ చేసి ఒక మాట చెప్పి, పాస్టర్ గారు మా ఆయన వేరేతో అక్ర సంబంధం ఉంటున్నాడండి, ప్రార్థన చేయండి అంటే, సరే అమ్మా ప్రార్థన చేస్తాను, ఈ విషయం ఎవరు చెప్పదమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడు ఏదో ఒకటి మార్గం చూపిస్తాడు, మీకు మంచి చేస్తాడు. లేదండి మా వాళ్ళు అందరూ చెప్పేస్తున్నానండి పాస్టర్ గారు, మీకు కూడా చెప్పేసానండి, ప్రార్థన చేస్తారేమోనండి అన్నది. బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ రోజు అదే చేసి, నెక్స్ట్ రోజు మళ్ళీ అలానే ఫోన్ చేసి, మళ్ళీ ఒకసారి నా టీవీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక గంట తర్వాత ఫోన్ చేసి టక్కటక్కగా చెప్తే, అమ్మ ఆల్రెడీ చెప్తావు కదమ్మా. ఓహో ఈ ఫోన్ మీకు వచ్చిందా పాస్టర్ గారు, నేను వేరే చేయబోయి చెప్పుకోను అనుకుని నేను మళ్ళీ మీకే చేశాను అంటే ఈవిడ ఎంత మంది చెప్తుంది అంటే, దీన్ని ఏమంటారంటే ఇంటి గుట్టును రట్టు చేసుకోవడం అంటారు. కొన్ని తర్వాత దేవుడు క్షమించి ఇద్దరు మనసులో ప్రేమను పెట్టి వీళ్ళిద్దరు కలిసిపోయారు. వీళ్ళిద్దరు బాగున్నారు. ఈ గుట్టును చూసారా, అది ఊరికే పోతుందా, తెగ తిరుగుతూనే ఉంటారు. ఒకప్పుడు ఇలా ఆయనంట అలాగంట ఇలాగంట తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఇంటి గుట్టును మనం ఏం చేసుకోకూడదండి, అస్సలు రద్దు చేసుకోకూడదంటే. ఒక్కసారి మనం తెలియజేసామంటే అది మరలా తిరిగి రాదు. దాని ఇంత మనం ఏం చేయాలి, దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. నా దేవుడు ఎంత మంచివాడో తెలుసండి. నీ గుట్టును నువ్వు దేవుడికి కన్నీళ్లతో చెప్పినట్లయితే నా దేవుడు ప్రచారం చేసేవాడు కాదు, పరిష్కరించేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే మీకు బాగా దగ్గరగా ఉన్న ఆత్మీయ తల్లి కావచ్చు, ఎవరైతే నా కన్నీరును అర్థం చేసుకుంటారో వారికి చెప్పి ప్రార్థన సహాయం కోరుకోండి. అలా కలిసి ప్రార్థించినప్పుడు కూడా దేవుడు పరిష్కారం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ ఇజ్రాయేల్ చిన్నది తన యజమానుడికి పుస్తకం వచ్చింది కదా, ఎలా అయినా ప్రచారం చేశాను అనుకోలేదు. మెల్లగా వెళ్ళి తన యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మగారు ఒక విషయం చెప్తాను, ఏమనుకోను. చెప్పమ్మా, నా యజమానుడికి కుష్ఠరోగం ఉంది కదండి అని అడిగి, నీకెవరు చెప్పారు? నేను చూసిన, ఎవరు చెప్పదమ్మా. నేను ఎవరు చెప్పడానికి ఈ విషయం చెప్పట్లేదు అమ్మగారు, ఒక మాట చెప్పాలనుకున్నాను. మా ఇజ్రాయేల్ ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడండి. ఆ ప్రవక్త దేవుని ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా ప్రార్థన చేయించుకుంటే చాలు, ఆ ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది మా ఇజ్రాయేల్ ప్రాంతంలో చాలా, ఆ షోమ్రోన్ ప్రాంతంలో చాలా మంది మేము చూసాము. అది ఆనోట వినబడి ఆ ప్రవక్త చాలా చాలా ప్రఖ్యాతి చెందాడు. ఆ ప్రవక్త దగ్గరికి నా యజమానుడైన నయమాను, మీ భర్త గారైన నయమాను పంపిస్తే చాలండి అని చాలా విధేయతగా తెలియజేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేల్ చిన్నది కానీ ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసా అండి. వన్స్ ట్రై అన్నదంతే. ఒక్కసారి వెళ్ళి చూడండి, నా దేవుడి గొప్పతనం ఏంటో మీరు తెలుసుకుంటారు. సర్వసాధారణంగా నేను చెప్పాను కదండి, బానిస పిల్లలంటే మాట్లాడడానికి వీల్లేదు, సలహాలు ఇవ్వడానికి అసలు వీల్లేదు. కానీ మీరు ధైర్యం చేసి, పోనీ ఏమైతే అవ్వలేదు, నన్ను కొట్టినా పర్లేదు, నన్ను తిట్టినా పర్లేదు, నన్ను ఒకవేళ ఈ విషయం తెలిసి నన్ను చంపేసినా పర్లేదు నయమాన్, కానీ నయమానుకు మాత్రం కుష్ఠరోగం నుండి బాగుపడాల్సిందే అని చెప్పేసి విధేయతగా అమ్మగారికి చెప్తే, అమ్మగారంట ఆమె చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా వినడం మాత్రమే కాకుండా నయమానుకు చెప్పి నయమాను పంపించే విధంగా ఆ అమ్మగారు చేసింది. దేవుడికి స్తోత్రం. అలాంటి నమ్మకము ఆ ఇంటి యజమానురాలకి అమ్మగారికి వచ్చింది అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, ఆ ఇంటిలో పనిచేస్తున్న ఇజ్రాయేల్ చిన్నది ఎంత నమ్మకంగా పనిచేస్తుందో, ఎంత యథార్థంగా పనిచేస్తుందో, ఏ మచ్చ లేకుండా, ఎలాంటి కనీసం ఒక కంప్లైంట్ లేకుండా నమ్మకంగా పనిచేసింది. కాబట్టి ఆమె మాట యజమానురాలు. మీకు విషయం తెలుసండి, చాలా మంది పెద్ద అనగా మన క్రైస్తవ సమాజంలో కానివారు కూడా అన్య కుటుంబంలో పెద్ద స్థాయిలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభుని ఎలా తెలుసుకుంటారో తెలుసండి. అక్కడ వారి దగ్గర పనిచేసేవారు ఎవరో ఒకరు క్రైస్తవులు ఉంటారు, దేవుడి బిడ్డలు ఉంటారు, మందిరానికి వెళ్ళేవారు ఉంటారు. వారు మా యజమానులు ఎదుర్కొన్న సమస్యలను చూసి ఇలాంటి ఒక్కొక్కసారి చెప్తా ఉన్నప్పుడు
సరే ఒకసారి దేవుడి వాక్యం వింటే బాగుంటుంది కదా, ఒకసారి మందిరానికి వెళ్తే బాగుంటుంది, ఒకసారి మీటింగ్ వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి క్రైస్తవ సమాజం కాని వారు కూడా అలాగా వారి దగ్గర పనిచేస్తున్న వారు చెప్పిన సలహాలు తీసుకుని దేవుడి వాక్యాన్ని విని దేవుళ్ళలోకి వచ్చిన వారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అయితే మరి మన సంగతి మనం ఎవరికైనా చెప్తున్నామా? మేమే రావట్లేదు పాస్టర్ గారికి ఎవరు చెప్తామన్నారా? ఇప్పుడు మనకు చెప్పాల్సింది ఒకే ఒకటండి. సువార్త ఒకవేళ మనకి చెప్పడానికి రాకపోతే ఒకే ఒక మాట చెప్పాలి, ఆదివారం ఒక్కసారి మందిరానికి రండి. ఇంతే చాలు. ట్రై వన్స్, ఒక్కసారి ప్రయత్నం చేయండి. టేస్ట్ జీసస్, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుని రుచి చూడండి, ఒక్కసారి రండి చాలు అని మనం చెప్పగలిగితేనంట అనేక మందిని రక్షించే వారిగా మనం దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకానొక సమయంలో జార్జ్ ముల్లర్ అనేటటువంటి గొప్ప దేవుడి భక్తుడు సువార్త చెప్పడానికి ఎంత ఇష్టపడేవాడు అంటే ప్రతిరోజు కొంతమందికైనా సువార్త ప్రకటించాలి అని చెప్పేవాడు అని అనుకునేవాడు. నడుచుకున్నా, ప్రయాణం చేస్తున్నా, ఓడ ప్రయాణం చేస్తున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా సువార్త చెప్తూ ఉండేవాడు. ఒకసారి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆపోజిట్ లో ఒక అతను వస్తా ఉన్నాడు. అప్పుడు ఆపోజిట్ లో ఒక అతను వస్తున్నప్పుడు ఇతను వెళ్ళి, హలో సార్, జీసస్ లవ్స్ యూ, జీసస్ వాంట్స్ యూ, జీసస్ కేర్స్ యూ అని చెప్తున్నాడు సువార్త. అప్పుడు అతను కోపం వచ్చేసిందంట. నేను అడగకుండానే జీసస్ గురించి నాకెందుకు చెప్తున్నావు, మైండ్ యువర్ బిజినెస్ అన్నాడు. అంటే నీ పని నువ్వు చూసుకో, మైండ్ యువర్ బిజినెస్ అని గట్టిగా చెప్పగానే, కోపంతో చెప్పగానే యూత్లో ఉన్న సేవకుడు జార్జ్ ముల్లర్ గారు, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఎస్ అన్నాడంట. దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడు. అనగా ఈ సువార్త ప్రకటించడమే నా పని. ఆయన అన్నాడు కదా, మైండ్ యువర్ బిజినెస్, నీ పనులు చూసుకోన్నాడు కదా, నా పని సువార్త ప్రకటించడం అయ్యా, అందుకే మీకు చెప్పానయ్యా అనగానే అతనిలో ఆలోచన వచ్చింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవడం ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం. కోపడేవారు కోపడతారండి, ఏదో అనుకునేవారు ఏదో అనుకుంటారు. కానీ మనము తెలిసినంత వరకు మన చుట్టూ ఉన్నవారు ఏదైనా ఇబ్బందులు గుండా వెళ్తే వారి సమస్య పరిష్కారం ఎక్కడో లేదు, దేవుడి దగ్గరే ఉంది. వాళ్ళని దేవుడి దగ్గర నడిపించే బాధ్యత మనదే. వాళ్ళకి ఒకే ఒకటి చెప్పాలి, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు తెలుసుకోండి, ఒక్కసారి మందిరానికి రండి, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోండి అనే మాటలు చెప్తే చాలన్నా ఆ మాటలో ఉన్న గొప్ప శక్తి వారిని ఆలోచించే విధముగా చేస్తారు. నిద్రపోతున్నా, వెలుగుతున్నా, నిజమే కదా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కదా, అతడు చెప్పినట్లు, నా ఫ్రెండ్ చెప్పినట్లు, నా స్నేహితురాలు చెప్పినట్లు, ఒక్కసారి యేసు దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా, ఒక్కసారి మందిరానికి వెళ్తే బాగుంటుంది కదా, ఒక్కసారి దేవుడి వాక్యం చూస్తే బాగుంటుంది కదా అని అప్పుడు ప్రయత్నం చేస్తాడు. అతడు ప్రయత్నం చేసేంత వరకు దేవుడి వద్దను వదిలిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అలా ప్రేరేపించిందండి ఇజ్రాయేల్ చిన్నది నయమాను. యజమానురాలు చెప్పగానే, యజమానురాలు నయమాను చెప్పగానే, అదే కదా, ఇంత సైన్యాధిపతి అయినప్పుడు కూడా కుష్ఠరోగం ఒకవేళ ఇది పెరిగిపోతే ఎవరికైనా ఖచ్చితంగా తెలిసిపోతుంది, నన్ను తీసుకుని వెళ్ళి వెలుపల వేసేస్తారు, వాళ్ళని వెలుపల వేసేస్తారు, ఇక నేను కుష్ఠరోగుగా నేను ఇంకా ఏడుస్తూ నా జీవితం గడపాలి. ఒక్కసారి మా ఇంట్లో పనామి చెప్పినట్టుగా ఒకసారి వెళ్దామని చెప్పేసి నయమా అలాగే తన పనివాళ్ళు కట్టుకొని రథం పట్టుకొని పరిగెడుతూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలాగే రాజును సంప్రదించాడు. ఆ రాజ్యము ఇజ్రాయెల్ రాజును సంప్రదించాడు. ఇజ్రాయెల్ రాజ్యము మరలా ప్రవక్త అయిన ఎలీషాను సంప్రదించాడు. ఆ ఎలీషా ఏమో ఇక్కడ ప్రవక్త ఉన్నారు కదా, నా దగ్గర రమ్మని చెప్పండి అని చెప్పాడు. అప్పుడు నయమాను పనివారితో ఎలీషా దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం. ఇజ్రాయెల్ రాజు ఈ పత్రిక చదివి చింపుకొని తొమ్మిదవ వచనం. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీ యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగే నీవు శుద్ధుడవుదని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి తనను అతను నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగమున్న స్థలం మీద ఆడించి
కుష్ఠరోగము మానుకు నేను అనుకుంటుంది కదా, దమస్కు నదులైన అబానాయులు పర్పారులు ఇజ్రాయెల్ దేశం నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేదా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఈ నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గర రాగానే దేవుడు ఎలీషాతో చెప్తున్నాడు, ఎలీషా నీవు నయమాను దగ్గరికి వెళ్ళి నయమానుకి ఎక్కడ కుష్ఠరోగం ఉందో అక్కడ చెయ్యేసి ప్రార్థన చేసే ప్రయత్నం మాత్రం చేయి. ఎందుకు ప్రభా, నేనే కదా అతను నీకు రమ్మని చెప్పాను రాజుతోటి. ఓకే చెప్పావు, నీ దగ్గరికి వస్తున్నాడు. అయితే నువ్వు ఏం చేయాలంటే అతన్ని యోర్దాన్ నది ఉంది కదా, ఆ నదిలో 7 సార్లు మునగమని. అయ్యా ఆ నది ఎంతో కొంత బురదతో కూడా ఉంటది కదా, అందుకేనే మునగమని చెప్తున్నారు. ఎందుకు ప్రభా, అతనికి కుష్ఠరోగం అనుమతించింది నేనే. ఎందుకు ఆ కుష్ఠరోగం వచ్చిందంటే అతడు చాలా గర్విష్టి. ఆ గర్వము వలనే వచ్చింది ఆ కుష్ఠరోగం. ఇప్పుడు మానాల్సింది కుష్ఠరోగం కాదు, అతని గర్వం మానాలి. అతని గర్వం పోవాలంటే 7 సార్లు యోర్దాను నదిలో మునగాలి. కాబట్టి నువ్వు చెప్పు, కనీసం నువ్వు దగ్గరికి కూడా వెళ్ళొద్దు, ఒక దూతను పంపించి చెప్పు అనగానే నయమాను వచ్చి ఎక్కడా ఎలీషా గారు ఎక్కడా అని గట్టిగా బయట నుంచి కేకలేస్తున్నాడు. అప్పుడు ఎలీషా దగ్గర నుండి గ్యాచి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా అయ్యా ఏమనుకోవద్దు, మా అయ్యగారు మాట చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఇక్కడ యోర్దాను నది ఉంటుంది, ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు మునగండి అయ్యా, మీ కుష్ఠరోగం బాగైపోతుందంటే ఒక్కసారి నయమాను కోపం తెచ్చుకున్నాడంటే, ఏంటి సైన్యాధిపతి నేను వస్తే ఈ పాస్టర్ గారు రారా? ఈ రోజులో ఉన్న సేవకులకి ఎంత ఇబ్బందో తెలుసా అండి. ఒక ఎమ్మెల్యే గేట్ బయట ఉంటే సార్ ఇక్కడ ప్రసంగం ఆపేయాలి. దేవునికి స్తోత్రం. మీరు నమ్ముతారో లేదండి, ఒక విషయం చెప్తున్నాను, మంచి క్రిస్మస్ సందేశాన్ని చెప్తున్నానండి. చెప్తున్నప్పుడు మధ్యలో ఒకడు వచ్చాడు, అయ్యగారు ఆపేను. ఏం ఆపేయాలండి అన్న, ప్రసంగం ఆపేనా? అయిపోయిందా? ముగించొద్దు, ఇప్పుడు ఆపండి, మరలా కంటిన్యూ చేయండి. ఎందుకయ్యా అంటే సర్పంచ్ గారు వస్తున్నారు. ఎవరు వస్తారట? ఆ సర్పంచ్ గారు వస్తే ఇప్పుడు ఏంటంట, కేక్ ఆయనే స్పాన్సర్ చేశాడు. ఏంటంట, క్రిస్మస్ కేక్ ఎంత పెద్దగా ఉంది, ఆయనే స్పాన్సర్ చేశాడు. మీరు ఏమనుకోద్దు, నిజం చెప్పి నన్ను దింపేశారండి. ఇంక నేను చాలా శక్తివంతంగా చెప్తున్నా, నేను కాస్త అలా కూర్చునిపోయాను. మరలా సర్పంచ్ గారు, మాస్టర్ గారు రండి, ఆయన దేవుడి బిడ్డ కాదు, కేక్ కట్ చేద్దాం రండి అని చెప్పేసి నాతో కేక్ కట్ చేయించుకున్నాడు. నాకు కేక్ పెట్టి ఆయన పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను పిలిచిన కన్వీనర్ అంటున్నాడు, అయ్యగారు మొదలెట్టండి, అయ్యగారు మొదలెట్టండి, మీకు ఎంత చెప్పాలంటే చెప్పు. ఇంకే ప్రేరేపణ ఏమొస్తుందో చెప్పండి. అంత ప్రేరేపణతో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆపేసేస్తే మరలా ఏ ప్రేరేపణ వస్తుంది? నిజంగా నాకు తర్వాత ప్రేరేపణ రాలా. అలాగే మెల్లగా చెప్పేసి ముగించేసి, అంటే మన పరిస్థితులు చూడు, చిన్న సర్పంచ్ వచ్చేస్తే ఇక్కడ ఆగిపోవాలా, చిన్న ఎమ్మెల్యే వచ్చేస్తే ప్రసంగం ఆపేసి చక్కగా ఎమ్మెల్యే గౌరవించేసేయాలి. కానీ అక్కడ చూడు, సిరియా దేశానికి సైన్యాధిపతి పాస్టర్ గారు రాలా. పాస్టర్ గారు ఒక సర్వెంట్ పంపించి ఇలాగని చెప్పి, ఒకవేళ సైన్యాధిపతి స్థానంలోనే మనకు ఒక పెద్ద హోదా వచ్చి మనం ఉన్నామనుకోండి, ఓహో ఈ మధ్య పాస్టర్ గారికి ఎక్కువైపోయింది, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, ప్రార్థన రమ్మన్నా రావట్లేదు, అవసరం లేదు ఈ పాస్టర్ గారు, ఇంకో పాస్టర్ గారిని ఎత్తుకుందాం, ఇంకొక సేవకురాలను ఎత్తుకుందాం, ఇంకొక సంఘాన్ని ఎత్తుకుందాం అనేటటువంటి ఆలోచన. చిన్న వాటికే మనం ఒక్కొక్కసారి అలుగుతాం కదండి. మరి సైన్యాధిపతి నయమాను కోపంతో రౌద్రుడైపోయాడు. ఏంటి, పోయి యోర్దాను అనే బురద నదిలో మునగమంటారా? ఏంటి మా దేశంలో నదులు లేవా? మంచి నదులు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ లాంటి నదులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మునుగుతారని చెప్పేసి కుష్ఠరోగముతో వచ్చిన నయమాను, కోపముతో వచ్చిన నయమాను తిరిగి ఎలా వెళ్తాడో తెలుసండి? అదే కుష్ఠరోగముతో, అదే కోపముతో, అదే గర్వంతో వెళ్తున్నాడు. మనలో చాలా మంది చేస్తుంది ఇది. ఎలా వచ్చామో అలా వెళ్ళడం కాదండి మన ఆత్మీయత అంటే. ఎలా వచ్చామో మనం పరివర్తన చేయాలి, మనసు మార్చుకొని తగ్గించుకొని తిరిగి దేవుళ్ళో కట్టబడి తిరిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతే నువ్వు వచ్చిన లాభం లేదు. ఇప్పుడు నయమాను కుష్ఠరోగంతో వచ్చాడండి, కోపం తెచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎలాగే వెళ్ళిపోతున్నాడు? స్వస్థత పొందుకొని వెళ్తున్నాడా? లేదు, మళ్ళా కుష్ఠరోగంతోనే వెళ్తున్నాడు, మళ్ళీ అదే గర్వంతోనే వెళ్తున్నాడు. అప్పుడు వెళ్తున్నప్పుడు ముగించేస్తాను, సమయం లేదు కాబట్టి వెళ్తున్నప్పుడు అంట తన పనివాడు అడిగాడంట, అయ్యా ఏమనుకోద్దటో మాట చెప్తున్నాను. ఏంటి చెప్పు, వెళ్ళిపోతున్నాం కదా,
కుష్ఠరోగంతో వచ్చారయ్యా, గర్వంతో వచ్చారయ్యా. మళ్ళా అదే కుష్ఠరోగంతో మన దేశానికి వెళ్ళి ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది? అలా కుష్ఠరోగం పెరుగుతుంది కానీ తగ్గదు కదా. మనం ఏం చేయమంటాం? ట్రై వన్స్, మా ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎవరిలో నదిలోనా? అవును, చెప్పాడు కదా దైవజనుడు, చెప్పాడు కదా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ప్రయత్నం చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడేమో. కానీ ఆ పనివాడి మాట మరలా నయమాని విని యోర్దాను నదిలో ఒక్కసారి మునిగాడు. లేచాడు, వెంటనే లేచిపోయి, ఏమయ్యా తగ్గిందా కుష్ఠరోగం? తగ్గలేదయ్యా. అయ్యగారు 7 సార్లు మునగమని చెప్పాడయ్యా. మీరు ఒక్కసారి మునిగి ఎక్కువ కోపపడుతున్నారు. సరే ఇంకొకసారి మునిగాడట, కోపం కొద్దిగా తగ్గింది. ఇంకొకసారి మునిగాడట, కోపం కొద్దిగా తగ్గింది. 6 సార్లు మునగానేనట, కోపం అంతా తగ్గింది. ఏమయ్యా కుష్ఠరోగం తగ్గిందా? ఫస్ట్ అన్నట్టు కుష్ఠరోగం తగ్గిందా అన్నాడట. ఇప్పుడు 6 సార్లు మునిగాడు. దేవుడు ఏమైనా కార్యం చేశాడు? కుష్ఠరోగం తగ్గింది. ఇంకొకసారి, చాలా ఇంకొకసారి మునిగి లేవగానే చాలా మంది అనుకుంటారు నయమాన్ కుష్ఠరోగం పోయిందని అనుకుంటారండి. కానీ జరిగిందేటో తెలుసా? నయమాన్ గర్వం పూర్తిగా పోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నయమాన్ కోపం పూర్తిగా పోయింది. నయమాన్ ఒక్కసారి మారు మనసు పొందుకున్నాడు. దేవుడు కుష్ఠరోగాన్ని తీశాడు అనుకుంటాం, కానీ కుష్ఠరోగాన్ని కాదండి దేవుడు తీసింది. నయమానుకున్న గర్వం, కోపం తీయడం మాత్రమే కాకుండా ఒక కొత్త నయమాను దేవుడు సృష్టించాడు. దేవుడికి స్తోత్రాలు. బైబిల్లో ఉన్నది, పసిపిల్లల దేహం ఎంత బుద్ధిగా ఉంటుందో, పసిపిల్లల దేహం ఎంత అద్భుతంగా ఉంటుందో, అలాంటి పసిపిల్లల లాంటి దేహాన్ని దేవుడు నయమాన్ని చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. మన దేవుడు ఎంత మంచివాడండి. ఆయన దగ్గరికి వచ్చి మనం తగ్గించుకుంటే చాలా, మనం దేవునికి మొరపెట్టుకుంటే చాలు, మనం విడిచిపెట్టవలసింది విడిచిపెట్టేస్తే చాలు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దేవుడు 1000 రెట్లు దేవుడు మనకి బాగా చూస్తాడు. నయమాన్ ఏమంటున్నాడంటే కుష్ఠరోగం పోతే చాలు అని అనుకున్నాడు. కానీ కుష్ఠరోగం పోవడం మాత్రమే కాదు, మంచి శరీరం, పసిపిల్లల లాంటి దేహం లాంటి మంచి శరీరాన్ని దేవుడు నయమానికి ఇచ్చాడు. తర్వాత నయమాను కృతజ్ఞతతో మరలా ఎక్కడికి వస్తున్నాడో తెలుసండి? ఎలీషా ఏ దేవుణ్ణి పరిచయం చేశాడో ఈ దైవజనుడు, ఆ దైవజనుడు దగ్గరికి తిరిగి వస్తున్నాడు. మనలో చాలా మంది నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా? ఏ దేవాలయంలోనైతే మనం మేలు పొందుకుంటున్నాము, ఏ దేవాలయంలోనైతే మనము సమృద్ధిగా ఆత్మీయ ఆహారాన్ని పూజిస్తున్నాము, ఏ దేవాలయంలోనైతే మనము చక్కగా దేవుణ్ణిలో బలపడుతున్నామో, ప్రార్థన రిక్వెస్ట్ కోరి ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నామో, ఆ జవాబు పొందుకున్న తర్వాత మనం ఎక్కడ రావాలండి? అదే దేవాలయానికి రావాలి. అదే దేవాలయం రావాలి. ఒకసారి ఒక సేవకుడు నాకు ఫోన్ చేసి ఒక బాధ చెప్పుకున్నాడు. అయ్యగారు పలానా కుటుంబం, నేను ప్రతి వారం మా మందిరానికి వస్తారు, చిన్న మందిరమేనండి, అది మంచి ఫ్యామిలీ అండి, వస్తారు ప్రార్థన చేస్తారు, మంచిగా ఉంటారండి. టీచర్ అమ్మ గారు రిటైర్ అయ్యారండి. రిటైర్ అయిన తర్వాత ఎక్కువ మోతాదులో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చినాయండి. అప్పుడు ఆ డబ్బులలో దశమ భాగం తీసుకొని నా దగ్గరికి వచ్చిందండి. మన సేవ అవసరాలు కూడా చాలా ఉన్నాయి కదా, ఆ టీచర్ గారు రిటైర్ అయ్యారు కదా, కానుక తీసుకొస్తున్నారేమని చాలా సంతోషించానండి. ఆ దశమ భాగం చాలా అంత కవర్ నా చేతిలో పెట్టారండి. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు దశమ భాగం తీసుకొచ్చాను. చాలా సంతోషించానండి. సరేనమ్మా ప్రార్థన చేస్తానమ్మా. అయితే పాస్టర్ గారు, ఈ దశమ భాగం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఈ దశమ భాగము ఆ సేవకుడు ఉపయోగించుకునేలాగా చేయండి పాస్టర్. ఏ సేవకుడమ్మా అన్నాడండి. అదే పాస్టర్ గారు, పెద్ద చర్చ ఉంది కదా, అందరు వెళ్తారు కదా, టీవీలో కనబడతారు కదా, ఆయనకి ఏ ఇవ్వాలనుకుంటున్నాను పాస్టర్ గారు అన్నాడు. ఈ సేవకుడు హృదయాలు ఒక్కసారి దిగమింగుకోలేని బాధ వచ్చేసిందంటే, ప్రతి ఆదివారం మీ చర్చకి వస్తారా? ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా ఫోన్ చేస్తారా? ఇంటికి రమ్మంటే నేను వెళ్తానా? ప్రార్థన చేస్తానా? ఏదైనా సరే వచ్చి మొరపెట్టుకుంటారా? ఇప్పుడు వచ్చిన దాంట్లో ఎక్కువ వాటిలో అసలు నువ్వెవరో తెలియదు, నీ కుటుంబం ఎవరో తెలియదు, నువ్వు ఎప్పుడు నీకు దగ్గర నుండి ప్రార్థన చేయలేదు, కానీ ఎక్కువ మోతాదులో వెళ్ళి నువ్వు ఆ డబ్బు, ఆ కానుక అక్కడ పంపించుకోవాలనుకుంటున్నావమ్మా అనేటటువంటి బాధ కలిగిన ఆమెకు చెప్పలేదంట. సరేనమ్మా, దేవుడిని ఎలా ప్రేరేపిస్తే అలా చేయమని చిన్న ప్రార్థన చేసి తర్వాత నాకు ఆ సేవకు ఫోన్ చేశాడు. ఇది కరెక్ట్ అంటారా? కానీ మనం చేస్తున్న వాళ్ళు అది కరెక్ట్. మనం వెళ్తున్న సంఘానికి ఒక 10,000 రూపాయలు కానుక ఇవ్వాలి, మనసు రాదు. టీవీలో కనబడి సేవకుడికి 10,000 ఇచ్చేస్తే బాగుంటుంది.
నువ్వు స్థానిక సంఘానికి నువ్వు వచ్చి ఆ సంఘానికి నువ్వు ఏది వాళ్ళో అది ఇస్తేనే అది నీకు ఆశీర్వాదం. ఆ టీవీలో కనబడే సేవకుడు కూడా అదే చెప్తాడు. కానీ మనలో ఏంటంటే పెద్ద కానుక పెద్ద సేవకుడికి, చిన్న కానుక మనం వెళ్తున్న వారికి. అలా కాదు. నయమాను తను ఎక్కడ ఎవరో చెప్తే స్వస్థత పొందుకున్నాడో ఆ దైవజనుడి దగ్గరికి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు ప్రభు దగ్గర 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు మీరు శుద్ధులు అవుతారయ్యా వెళ్ళండి అనగానే 10 మంది వెళ్తున్నప్పుడు 10 మంది స్వస్థ పొందుకున్నారంటండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. కానీ తిరిగి అంట ఒకడే ఒకడు వచ్చాడండి. అయ్యా 10 మంది వచ్చారు కదా కుష్ఠరోగంతో. అవునయ్యా 10 మంది స్వస్థత పడ్డారా, నువ్వు ఒక్కడిగా స్వస్థత పడ్డావా? మేమందరం 10 మంది స్వస్థత పడ్డామయ్యా, ఇంకా 90 అని యేసు ప్రభు చాలా బాగా మాట్లాడతారు. వేర్ ఆర్ ద 9 పీపుల్స్ హూ హ్యావ్ కుష్ఠరోగం పోయింది, వాళ్ళే 9 మంది ఏరి అని చాలా బాధపడతారండి యేసు ప్రభు. బాధపడి ఆ ఒక్కడి నిమిత్తము ఇది అన్యుడైన ఇతనికి కృతజ్ఞత ఉన్నది అని యేసు ప్రభు ఆ ఒక్కడి నిమిత్తం మెచ్చుకున్నాడు. మనలో మనం దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుడు ఏదైతే మన జీవితంలో మేలు చేశాడో ఆ మేలును ఆశీర్వాదం తిరిగి మనం ఏ మందిరానికి అయితే వస్తున్నామో ఆ మందిరంలోనే ఆశీర్వాదం సమర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నయమాను అలా తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చి, యా నన్ను స్వస్థపరిచిన నీ దేవునికి హృదయపూర్వకమైన వందనాలు అని కృతజ్ఞత భావం కలిగాడు. ఎంత కోపంతో వచ్చాడు, ఎంత గర్విషితో వచ్చాడు, ఎంత మారిపోయాడు, ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయడు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమకము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నయమాను నుండి అనేకమైన ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పించినందులకై స్తోత్రం. మాలో కూడా కొన్ని నాయన మీకు ఆయాసపరిచే బాధపరిచే ఉంటాయి. వాటన్నిటినీ ప్రభువా మేము వదిలిపెట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చెంతకొచ్చి మిమ్మల్ని నైనా గనపరిచే వారు ఉండకు సహాయం చేయండి. నయమాను ఎప్పుడైతే తన కోపాన్ని తగ్గించుకున్నాడో, నయమాను ఎప్పుడైతే తన గర్వాన్ని విడిచిపెట్టాడో, నయమాను కుష్ఠరోగం తీసివేయడం మాత్రమే కాదు నాయన, పసిపిల్లల లాంటి దేహాన్ని ఇచ్చావు. ఇంత గొప్ప దేవుడు అవుతాను. మేము విడిచిపెట్టాల్సింది విడిచిపెడితే మాకు ఏది కావాలో దానికి 1000 రెట్లుగా ఇవ్వగలిగిన దేవుడు అవుతుంది. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇతబడిన వాక్యం ప్రతి హృదయాలు నాటబడి ఫలించటకు సహాయం చేయండి. ఆత్మీయ తల్లిగారిని దీవించండి, ఆశీర్వదించడం పరిచయం జరిగిస్తున్నాయి. ఆ పరిచయం అంతా జయకరంగా జరిగి తిరిగి క్షేమంగా మా ఎదుకు రావడానికి సహాయం చేయండి. మీకే సమస్త మహిమ గంట ప్రభావం చెల్లిస్తుంది. ఏ చైనామని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి.